హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, 'నాగార్జున ఇంట పెళ్లి సందడి' అని చెప్పేసి మళ్ళీ మనకు ఒక న్యూస్ వస్తుంది. సో, హ్మ్. నాగార్జున గారే తన ట్వీట్‌లో ఇలా అఖిల్‌తో జైనాబ్ నవాదీన్ అనే అమ్మాయి నిశ్చితార్థం సైలెంట్‌గా అయిపోయింది అని చెప్పేసి కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. సో, దానిపైన మీ అభిప్రాయం? ఇంక సైలెంట్‌గా చేసుకోవాల్సిన పని ఎందుకొస్తది? అంతకుముందు డైరెక్ట్‌గా చేసుకున్న 'జీవీకి రెడ్డి' గారి తాలూకు ఒక హ్మ్. అమ్మాయి అనేది ఫెయిల్ అయింది కాబట్టి సైలెంట్‌గా అంటున్నావు గానీ, హ్మ్. 'నాగార్జున' ట్వీట్‌లో అఫీషియల్‌గా అమ్మాయిని 'జైనాబ్ నవాద్దీన్' అనే అమ్మాయిని పిక్చర్స్ పెట్టాడంటే హ్మ్. అవి నేను చూశాను. ట్వీట్‌లో కాదు. ఓకే. దాన్ని ఎవరో మళ్ళా ప్రింట్ చేసి హ్మ్. ఏదో ఇదిలో పెట్టి చూస్తే దే ఆర్ వెరీ గుడ్. యాక్చువల్‌గా 'అఖిల్' లుక్స్ వెరీ వెరీ హ్యాండ్సమ్. హ్మ్. ఎందుకు క్లిక్ అవ్వాలనేది అది పెద్ద $1,000,000 క్వెషన్. అతను కొంచెం యారగెంట్, కొంచెం యాటిట్యూడ్ బాగా హ్మ్. ఉన్నవాడు. అందుకనే ఫస్ట్ అమ్మాయి కూడా వాకౌట్ అయిపోయిందనేది ఇన్ని వచ్చేసినాయి అమ్మాయి ఇప్పుడు. ఓకే. సో, అది ఎప్పుడైతే ప్రజల్లో ఎక్కువొచ్చేసిందో సినిమాలు చూసేటప్పుడు అదే దృష్టిలో చూడటం మొదలుపెట్టారు. హ్మ్. అందరికీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత గుడ్డు, కొంత బ్యాడ్, కొంత అగ్లీ ఎందుకవుతుంది? అగ్లీ ఎందుకయింది? ఇతని యొక్క పర్సనాలిటీ ఇది మంచిది కాదు. పర్సనాలిటీ ఓకే. అంటే అందం కాదు. అందంగా హ్మ్. చాలా చాలా హ్మ్. అందంగా ఉంటాడు. అవును. నాకు తెలుగులో ఉన్న కుర్రోళ్ళలో ఈ అబ్బాయి అన్నంత అందంగా నాకు ఆళ్ళ మదర్ కూడా బాగా తెలుసు. నా సినిమాలు చేయవలసింది తను హ్మ్. అమల. దాని తర్వాత రమ్యకృష్ణని పెట్టాం. హ్మ్. తను అనుకోకుండా నా ఏ నాగార్జున పక్కనైతే నేను అనుకున్నానో హ్మ్. అది జరగలేదు. మళ్ళీ అది ఆ నాగార్జుననే పెళ్లి చేసుకుంది. హ్మ్. విధి అనేది హ్మ్. చూడు తను అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయిని చూడడానికి మేము వెళ్ళాం. నేనే హ్మ్. ప్రొడ్యూసర్. వెళ్తే ఆ అమ్మాయి ఫోటోలు ఆల్రెడీ టీ రాజేంద్ర చిమ్ము వాళ్ళ ఫాదర్ సినిమాలో ఓకే. చేస్తుంది. హ్మ్. ఆయన నాకు ఇచ్చారు. హ్మ్. సో, మరి అప్పుడే మేము వస్తామని లేట్ అయిందనమాట. హ్మ్. పొయ్యిలో ఏదో షాపింగ్‌కెళ్ళి వస్తుంది అడయార్‌లో, హ్మ్. మెడ్రాస్‌లో. నేనే ప్రొడ్యూసర్ కార్‌లో వెళ్తుంటే తను లాగాననమాట. హ్మ్. కార్‌లో ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాం. ఒక ఓకే. తమిళియన్ ఇంట్లో ఉంటుంది హ్మ్. తను. తను యాక్చువల్‌గా ఐరిష్ లేడీకిని, బెంగాలీకి పుట్టిన అమ్మాయి. హ్మ్. అర్థమైందా? ఇట్స్ వెరీ నైస్ గర్ల్ యాక్చువల్‌గా తను అమల. వెరీ ప్లెజెంట్ నవ్వు మొఖంతో ఉండేదనమాట. వాళ్ళకి నాగార్జునకి ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఇంకా అందమైన కుర్రాడు పుట్టాడు. ఓకే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు అబ్బాయి. హ్మ్. 'శిశింద్రి చిట్టిబాబు' ఏదో 'శిశింద్రి' అనే చేసాడు కదా! 'శిశింద్రి'. ఆ! వెరీ వెరీ క్యూట్ ఫెలో అండ్ అతని హెయిర్ అన్నీ లైక్ చేస్తాను నేను. హ్మ్. సో, యాక్చువల్‌గా బెటర్ దాన్ నాగ చైతన్య అనిపిస్తుంది. హ్మ్. బికాస్ ఈజ్ ఆల్సో గుడ్ దట్ ఫెలో ఈజ్ వెరీ హ్యాండ్సమ్. కానీ అతనికి ఎందుకో ఈ పేరు వచ్చేసింది. ఓకే. అడమెంట్ అని, యారగెంట్ అని వచ్చేయడం వలన కొంచెం బ్యాడ్ అయ్యాడు. హ్మ్. బట్ అదర్‌వైజ్ అతని వరకు ఐ సర్టిఫై హిమ్ యాస్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాండ్సమ్ ఫెలో హ్మ్. ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అతనికి ఆల్రెడీ ఒక సంబంధం వచ్చి పోయింది. ఓకే. ఎక్కడో మంచి హై లెవెల్‌లో చేద్దాం అనుకుని గ్రీక్ ఎక్కడో రోమ్‌లోనే ఎక్కడో చేద్దాం హ్మ్. అనుకున్నట్టున్నారు. అందరూ వెళ్ళిపోయే టైంలో దే సెపరేటెడ్ అని. ఐ మీన్ ముందుగానే ఆదిలోనే ఓకే. అంశపోదు హ్మ్. అన్నట్టుగా అది చెడిపోయింది. వాళ్ళు కూడా హ్మ్. చిన్నోళ్ళేం కాదు. హ్మ్. జీవికి రెడ్డి గారి తాలూకా అనుకుంటా. సో, దాని తర్వాత పాపం ఇంకా ఈ సినిమాలు బాగా ఆడట్లేదు. ఈ హ్మ్. పర్సనల్ లైఫ్‌లో కూడా ఇక సెటిల్ కాలేకపోతున్నాడు. మనోడు బెండకాయలా ముదిరిపోతున్నాడని అందరూ ఫీల్ అవుతారు కదా మరి. హ్మ్. అంచేత ఒక పక్కనేమో ఒక కొడుక్కి సమంత వీళ్ళిద్దరూ కలిసి టాటా బై బై అనుకున్నారు కదా! అంచేత హ్మ్. 'నాగార్జున విల్ బి కన్సర్న్డ్ డెఫినెట్‌గానే. ఈస్ నాట్ అన్ ఈస్ ఎ స్టార్, బిజినెస్ మ్యాన్, సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ హ్మ్. బిసైడ్ ఆల్ దిస్ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం జరిగిందో కొడుకులకి పెద్ద ఇది జరగలేదు. హ్మ్. సినిమాలున్నాయి. సినిమాలుంటే ఇప్పుడు 'నాగ చైతన్య ఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్' అనుకుంటా. హ్మ్. 'తండేలో' ఏదో ఉంది కదా! సో, ఈ అబ్బాయికి మట్టుకు మంచి బాగా ఖర్చు పెట్టడానికి హి ఈస్ రెడీ. హ్మ్. చేయొచ్చు అతనితో కూడాను. కాకపోతే ఆ పేరు పోవాలంటే ఒక ఈవెంట్ ఇలాంటివంటివి జరగాలి మళ్ళా. పెళ్లనేది మంచి తీసుకురావచ్చు అతనికి. ఓకే. ఒక మేజర్ ఈవెంట్ జరగాలి అతని హ్మ్. లైఫ్‌లో. ఓకే. అది ఈ విధంగా జరుగుతుందేమో నేను అనుకున్నాను హ్మ్. యాక్చువల్‌గాను. బికాజ్ అతను ఆల్రెడీ ట్వీట్ చేసాడంటే ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. అమ్మాయికి షీ ఆల్సో లుక్స్ గుడ్ అనుకుంటా. నేను హ్మ్. ప్రొఫైల్‌లో చూసాను. వాళ్ళు వేరే సినిమాల్లోదో మరి నిజంగా తీసుకుందో ఫోటో. హ్మ్. బాగుంది. ఇద్దరు బాగున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. సో, పెళ్లి సందడి జరగడం అనేది మంచిది. ఎందుకంటే మనందరికంటే అతనికి మంచిది. హ్మ్. అతను దే మైట్ బి ఎ వెరీ బిగ్ ట్విస్ట్ ఇన్ హిస్ ఫిల్మ్ కెరీర్. ఓకే. అతనికి ఇప్పటివరకు ఉన్న ఎలిమెంట్ అనే పేరు పోతదేమో బహుశా. బట్ అదర్‌వైజ్ ఈజ్ హ్యాండ్సమ్ ఫెలో. హ్మ్. సో, ఇది అతని గురించి మాట్లాడుకోవాలంటే లెట్ అస్ హోప్ దిస్ విల్ ఓకే. బ్రింగ్ ఎ వెరీ బిగ్ చేంజ్ ఇన్ నాగార్జునస్ ఫ్యామిలీస్ లైఫ్ వాళ్ళందరిలోనూ. హ్మ్. సో, ఎస్పెషల్లీ అఖిల్ జీవితంలో. హ్మ్. బికాజ్ మదర్‌గా తను ఎదురు చూస్తూ ఉంటది కదా! సో, డెఫినెట్‌లీ
దిస్ మస్ట్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ అవుద్దని అనుకుంటున్నాను ఆ పెళ్లి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ.